పండుగ. అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగరేయుటకు, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది. ఈ పండుగను పంటల పండుగ అని, మార్పు తెచ్చే పండుగ అని కూడా అంటారు. అలాగే ఈ పండుగను పెద్ద పండుగ అని, పెద్దల పండుగ అని కూడా అంటారు. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అంత సమయం లేక 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు. అసలు ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులుగా అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలుగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులుగా అంటే 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశులకు ప్రవేశించడమే ఈ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతినే పంట కోతల లేదా పంట మార్పిడుల పండుగగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయానికెల్లా పంట మార్పిడులు అయిపోయి ప్రజలు పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున పంటల్లో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. ఇక పంటల్లో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందువలన సంక్రాంతి పండుగ తర్వాతి రోజుని వాటి కోసమే కేటాయించి ఆ రోజుని కనుమ పండుగగా పిలుస్తారు. ఈ పండుగ 3 రోజుల్లోని మొదటి రోజు భూమికి, 2వ రోజు మనకు, 3వ రోజు పాడి పశువులకు కేటాయించారు. ఈ పండుగలో భాగంగా పశువుల్ని ఎక్కువ గౌరవిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం నేడు జీవిస్తూ ఉన్నాం. మన వలన అవి జీవిస్తూ లేవు. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ లేకపోతే అవన్నీ స్వతంత్రంగా ఇంకా సంతోషంగా ఉంటాయి. కానీ అవి లేకపోతే మనం ఇలా ఉండలేము. ఇక ఇప్పుడు మన తెలుగువారు జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 మొదటి రోజు భోగి పండుగ. ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాలం ఇదే కాబట్టి ఈ రోజున ఉదయం తెల్లవారకు ముందే అంటే ఈ భోగి మంటల్ని ఆవు పిడకలతో, రేగి గంపలతో, రావి చెట్టు, మామిడి చెట్టు, మేడి చెట్టు బెరడులతో భోగి మంటలు కానీ వేస్తే గాలి పొల్యూషన్ అవ్వకుండా గాలిలో ఆక్సిజన్ విడుదల అవడమే కాకుండా వాటిలోని ఔషధ గుణాలతో కూడిన గాలిని పీల్చడం వలన మనకు మేలు జరుగుతుంది. అందుకే మన పెద్దల పూర్వం రోజుల్లో ఈ మొదటి రోజున భోగి మంటలను వేయడం ఒక ఆచారంగా పెట్టారు. ఇక సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు చిన్న పిల్లల బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువుల ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఈ బొమ్మల కొలువులో కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు బంధువులు అందరూ కలిసి రేగి పళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాదంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. ఇక ఇప్పుడు నెంబర్ 2 2వ రోజు సంక్రాంతి పండుగ. గోగులు పూచే ఓ లత్త గుమ్మడి వంటి మనసును హత్తుకునే జానపద గీతాలతో కేరింతలు సవ్వళ్లు వినిపించే తెలుగువారి 2వ రోజు పండుగే సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్లలో ఉన్న పంటల దాని రాసులను చూసుకుని రైతులు మురిసిపోతుంటారు. సనాతన సంస్కృతిలో సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా నెల రోజుల నుంచి ఈ పండుగ హడావుడి మొదలవుతుంది. దీన్ని నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి అంటే డిసెంబర్ 14-15వ తేదీ దగ్గర నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో రంగవల్లులు పండుగ సందడి ఊపందుకుంటుంది. ఇంట్లోని ఆడవారు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిలను శుభ్రంగా ఊడ్చి కల్లాపు జల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దుల్ని ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యమే వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలు గల్లుగల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతులు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాకి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇక హరిదాసు పాడే నగర సంకీర్తనలు ప్రజల్ని భగవంతుడిపై భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్తాయి. ఇక గంగిరెద్దుల వారి సన్నాయి మేళాలు, కొమ్మ దాసరులు, జంగమ దేవరులు, బుడబుక్కల వారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామాన అలరిస్తూ శోభయానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. ఎడ్ల పందాలు, బరువులాగుడు పందాలు, కోడి పందాలు, కబడ్డీ క్రీడలు, పతంగులు ఎగరేయడాలు, పేకాట గుండాటలతో గ్రామాల సంబరాల్లో ముంచెత్తుతారు. అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.
ఇక ప్రతి ఇంట ముంగిట అనేక రీతుల్లో పెట్టిన ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను అలంకరిస్తారు. వాటిని ఆవు పేడతో చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి, తంగిడు వంటి పూలను ఉంచి అలాగే నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు ఇంటి ముందు వేసే ముగ్గుల్లో చివరి రోజు రథం ముగ్గు వేస్తారు. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను పెంచుతాయి. ఈ కాలంలోనే అంటే హేమంత ఋతువులో గొబ్బి పువ్వులు అంటే డిసెంబర్ పువ్వులు, చామంతులు, బంతి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. మామిడి చెట్లు పూత మీద ఉంటాయి కనుకొని సంక్రాంతికి ఏ ఇంట చూసినా మామిడి తోరణాలు కాకుండా బంతి పువ్వుల తోరణాలు కనపడతాయి. ఎందుకంటే పూత మీద ఉన్న మామిడి కొమ్మలు విరువ కాబట్టి బంతి పూలతో అలంకరిస్తారు. ఇక సంక్రాంతికి దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చెక్కినాలు, పాలతాలుకులు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహార, గారెలు ఇలా రకరకాల వంటకాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఈ పండుగను అందరూ ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా నెంబర్ 3 మూడవ రోజు కనుమ పండుగ. కనుమ పండుగను 3వ రోజు జరుపుకుంటారు. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు ఇది. హిందువుల సనాతన ధర్మంలో గోవులను పూజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఈ ఆచారం. ఈ నేపథ్యంలో కనుమ రోజు పశువులు ఉండే పాకలను శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలోని చెరువుల్లో శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పసుపు, కుంకుమలు రాసి నొసట బుట్టు పెట్టి అందమైన బంతిపూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇక దివిసీమ సంప్రదాయ పడవ పోటీలు, కనోయింగ్, కాయాకింగ్ లాంటి ప్రదర్శనలు, డ్రాగన్ బోట్ రేసులు అన్ని ఏర్పాట్లతో నిర్వహిస్తారు. అంతేకాకుండా నదిలో తేలియాడుతూ నాగాలంక వాసులు శవాసనాలు వేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వన భోజనాలను కూడా ఈ రోజు నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలి అనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడాలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కానివారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. ఇక సంక్రాంతి టైంలో మరొక ప్రత్యేకమైన అంశం సినిమాలు. ఈ టైంలో పెద్ద పెద్ద హీరోలు పోటీ పడి తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి టైంకి తమ సినిమా విడుదలయ్యేలాగా ఏర్పాట్లు చేసుకుంటారు. కోడి పందాలలాగా పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగుతారు. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ ఇలా ఈ 3 పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న నా మిత్రులైన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.